ఎండిపోయిన లేదా పొడి ఆకులను చించితే మనకు చాలా సౌండ్ వస్తుంది. అట్లానే ఒక ఎండిన పేపర్ లేదా మామూలు డ్రై పేపర్ని చించిన మనకు సౌండ్ బాగా వస్తుంది. దానికి బదులు మీరు ఒక తడి పేపర్ని కనుక చించితే మీకు ఎలాంటి శబ్దం రాదు. అట్లానే ఒక తడి ఆకుని అంటే ఈ ఆకుని చించిన మనకు అంతగా శబ్దం రాదు. అలానే పొడి ఆకుల మధ్య నేను ఇప్పుడు నడిచినప్పుడు ఇది చాలా క్రిస్పీ సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఒక పొడి పేపర్లో బాండ్స్ గట్టిగా ఉంటాయి ఫైబర్స్ మధ్య. నేను దాన్ని బ్రేక్ చేయడానికి నాకు ఎక్కువ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీకి ఆ కాగితం వైబ్రేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ శబ్దం వస్తుంది. అదే తడి కాగితం అయితే దానిలో నీరు డాంపెన్స్ ద వైబ్రేషన్స్, అంటే ఆ కాగితం యొక్క కంపనాలు ఏ వస్తువైనా కంపిస్తేనే సౌండ్ వస్తుంది. సో కంపించకుండా చేసేది ఏంటంటే తడి ఆకులో కానీ తడి పేపర్లో ఉండే కానీ నీరు. అందుకోసమే మనకు డీప్ ఫ్రై చేసిన మనకు ఆలూ చిప్స్ కరకర సౌండ్ వస్తుంది. కానీ దానిలో ఎనర్జీ అంతా, దానిలో ప్రోటీన్స్ అంతా మాడి మనకి ఎలాంటి ఎనర్జీ రాదు. మీరు ఏదన్నా ఒక వస్తువుని బాగా కాల్చితే అది బొగ్గు అవుతుంది. మీరు బొగ్గును నమిలినా మీకు కరకర సౌండ్ వస్తుంది. కానీ దానిలో ఎలాంటి మనకు ప్రోటీన్స్ రావు. ఏదైనా మనం డీప్ ఫ్రై చేస్తే దాన్ని తినడం వల్ల మనకు ఉపయోగం ఏముండదు. కానీ తినేప్పుడు వచ్చే క్రిస్పీ సౌండ్ వల్ల క్రిస్పీ అని మనం తినడానికి ఎక్కువ ఇష్టపడతాం.